నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. ఈరోజు మనము అంగస్తంభన ఎలా జరుగుతుందో దాని గురించి తెలుసుకుందాం. అందులో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంగము అంటే పెనియల్ ఎరెక్షన్స్ అనేటివి ఎలా జరుగుతాయి? యూజువలీ ఎరెక్షన్స్ మనిషిలో కోరికలు డిజైర్స్ ఉన్నప్పుడు బ్రెయిన్లోని కొన్ని కణాలు స్తంభించి నరాల ద్వారా ఆ మెసేజ్ని పెనిస్కి పంపించి అంగానికి ఎరెక్షన్స్ వచ్చేటట్టు చేస్తాయి. దాంతో పాటు అంగానికి రక్త సరఫరా, బ్రెయిన్, నర్వ్స్, మజిల్స్ పనిచేయాలి. ఇది ఫిజికల్గా. దీంతో పాటు ఏంటి అంటే మనిషిలోని పురుషతత్వానికి సంబంధించిన హార్మోన్స్ కానివ్వండి, ఎమోషన్స్ అంటే ఆ డిజైర్ అంటే సెక్స్ చేయాలన్న కోరిక కానివ్వండి, పార్ట్నర్ ఇష్యూస్ అంటే ఎదుటి నుంచి వచ్చే లవ్, అఫెక్షన్ కానివ్వండి, ఇవన్నీ ఎరెక్షన్స్కి ఉపయోగపడతాయి. కానీ ఈ ఎమోషన్స్ని, హార్మోన్స్ని మనం పరీక్షించవచ్చు, ఎమోషన్స్ని మనం కరెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది పర్సనల్ థింగ్స్. ఇవన్నీ నార్మల్గా ఉండి హార్మోన్స్, మజిల్స్, నర్వ్స్ అన్నీ నార్మల్గా ఉండి కూడా కొంతమందికి ఎరెక్షన్స్ సరిగ్గా జరగవు. దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంగం స్తంభించక సెక్షువల్ యాక్ట్కి సరిగ్గా అంగం స్తంభించకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో కొంతమందికి అంగం స్తంభించినా కానీ కాయిటస్ అంటే సెక్షువల్ యాక్ట్ ఉన్నంత వరకు అంగం గట్టిగా ఉండదు, మధ్యలోనే మెత్తబడిపోవడం. సో అంగం కొంతమందికి స్తంభించి కాయిటస్ జరిగిన తర్వాత కూడా, అంటే యోనిలోకి ప్రవేశించిన తర్వాత కూడా యాక్ట్లో అంటే ఆ రాపిడి జరగక ముందే మెత్తబడిపోవడం, వీటిలన్నిటినీ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి గల కారణం ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అంగస్తంభనకి మనకు బ్రెయిన్, నర్వ్, బ్లడ్ వెజల్స్, మజిల్స్ ముఖ్యంగా కావాలి. దాంతోపాటు హార్మోన్స్, ఎమోషన్స్. సో ఎప్పుడైతే ఇవన్నీ బాగుండి ఎరెక్షన్స్ తగ్గిపోవడానికి ఒక మూల కారణం ఏంటంటే అంగానికి రక్త సరఫరా లేకపోవడం. సో ఎప్పుడైతే ఇది ఎరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంగం ఎరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అంగంలోని రక్తనాళాలు ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్స్ ఉంటాయి పెన్నిస్లో. ఆ మజిల్స్ మొత్తం బ్లడ్తో నిండిపోయి అంగం గట్టిగా కనబడుతుంది. దాన్ని ఎరెక్టైల్ పొజిషన్ అంటాం. అదేవిధంగా అంగము సుప్తావస్థలో అంటే ఫ్లాసిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అంగంలోని క్యావర్నోజా అనే మజిల్కి బ్లడ్ సప్లై లేక అంగం మెత్తబడుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ కార్పోరా క్యావర్నోజాలోకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఎరెక్షన్స్ స్టిఫ్గా వస్తాయి అండ్ సెక్షువల్ యాక్ట్కి ఉపయోగపడతాయి. సో దీన్ని ఇంప్రవైజ్ చేయడమే షాక్ వేవ్ థెరపీ. మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి యూజువల్గా మన సెంటర్లో షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. సో ఈ షాక్ వేవ్ థెరపీలో ఏమవుతుంది అంటే ఈ కార్పోరా క్యావర్నోజా ఏదైతే పెనిస్ మజిల్స్ ఉంటాయో వాటిని యాక్టివేట్ చేసి కొత్త రక్తనాళాలను ఏర్పడేటట్టు చేస్తాయి. నియోవాస్కులరైజేషన్ అంటాం. సో దాని ద్వారా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ జరగదో మనం ఏమంటాం? నరాల బలహీనత అంటాము, ఇంకా సంసారానికి పనికిరాడు అంటాము. ఇవన్నీ ఏంటి అంటే మిత్తులు, తెలియని విషయాలు. అంటే నరాలు బలహీనత ఉంటే, నరాల యాక్చువల్గా బ్రెయిన్ కానీ నరాల బలహీనత ఉంటే అంగస్తంభన అసలు జరగదు. అంటే అంగం కొద్దిగా కూడా గట్టిపడటం అనేది జరగదు. ఇవన్నీ బాగుండి బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇది మీరు డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.